మన సమస్యలు అందరం కలిసి చెప్పుకుందాం రండి అందరూ. అందరికీ శనార్థులు. అయ్యా కేసీఆర్ గారు, మీకు దండం అంటున్న తూఫ్రాన్ మండలంలోని గజ్వేల్ నియోజకవర్గంలోని ఓటర్ దేవుళ్ళు. అయితే సార్, మీరు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే మంచిగా ఉంటుందని ప్రజలందరూ కోరుకుంటారు. నీకు ఓటేసిన పాపానికి మా మండలంలో ఏం అభివృద్ధి పనులు జరుగుతలేవు అని వాళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తాను సార్. అయితే మీ రూపంలో ఉన్న ఒక చిత్రపటాన్ని పట్టుకొని ఆ చిత్రపటానికి ఊరంతా దింపుకుంటా శాలువలు కప్పి గట్లనే పూలమాలలు వేసి మిమ్మల్ని సన్మానిస్తాండ్రు. అయితే వాళ్ళు బాధపడేది ఏంటంటే, ఇట్లా మీ రూపంలో ఉన్న చిత్రపటానికి కాకుండా మీరే స్వయంగా వస్తే సన్మానం చేసుకుందామని ఆశపడతాండట సారు. అయితే మొత్తానికైతే మీరుగా ఫామ్ హౌస్ విడిచిపెట్టి బయటికి వచ్చి వాళ్ళ తూఫాన్ మండలానికి వస్తే వాళ్ళకున్న సమస్యలన్నీ అయితే మీకు చెప్పుకుందామని ఆశపడతాండట సారు. ప్రజలంతా మీకోసం అయితే ఎదురు చూస్తాండ్రు. ఎమ్మెల్యేగా మీరు 3 సార్లు గెలిచి ఒక్కసారి తూఫానికి వచ్చిండట సార్. మరి ఎమ్మెల్యే గెలిచిన ఫామ్ హౌస్ కు పరిమితం అయితే మా అభివృద్ధి ఏడబోతుంది అనుకుంటా గ్రామ ప్రజలందరూ బాధపడతాండట. గా 10వ వార్డులో ఎక్కడ చూసినా గానీ చెత్త చెదారం తప్ప ఇంకా ఏం కనిపిస్తలేదని వారోపోతాండ్రు ఆ ప్రజలైతే. ఆ వాపోవుడైతే మామూలుగా లేదు సారు. చెత్త చెదారం ఏంది సారు, జరంత అభివృద్ధి పనులు అయితే చేపట్టాలి కదా. నిజమే సారు. మీరు కూడా ఫామ్ హౌస్కే అంకితమైపోతే మీరు మరి మరో గాని తాత ఎట్లయితారని వాళ్ళైతే చిత్రంగా మాట్లాడుకుంటారట. మరి నిజంగానే సారు, కొంచెం బయటకొచ్చి తూఫాను ప్రజల పరిస్థితి పట్టించుకోండి. మీ నియోజకవర్గంలోన గిట్లనే ఉంటే తెలంగాణ మొత్తం ఏమైపోతుంది సారు. కొంచెం రాండ్రి సారు. ఫామ్ హౌస్ విడిచిపెట్టి అయితే జర తూఫానికి వచ్చి వాళ్ళ సమస్యలు అయితే పట్టించుకోండి అని గోడు గోడున మొరపెట్టుకుంటాను మీకు. నిజమే కదా సారు. అయ్యా కేసీఆర్ సార్, అయ్యా బాంచన్ దొర, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు, మిమ్మల్ని నేరుగా కలవనందుకు, కలవలేకపోతున్నందుకు, మీరు మిమ్మల్ని మీ దగ్గరికి రానియకపోవడానికి మీకు ఏ కారణమైన ఉండొచ్చు, కానీ గజ్వేల్ ప్రజలుగా మేము మీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి మేము మిమ్మల్ని కలవలేక ఈరోజు మీ చిత్రపటానికి ఈ రకంగా మా ఆవేదన, మా సమస్యలు, ఈ సమస్యల వినతి పత్రం రూపకంగా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. మా సమస్యలు తూప్రాన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మీకు రాతపూర్వకంగా మీకు ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి మా విలేజ్లలో, గ్రామాలలో పర్యటించి మా సమస్యలు తెలుసుకోవాలని, మీకు ఈ రాచ మర్యాదలు మీ చిత్రపటానికే కాదు సార్, మీరు ప్రతి గ్రామంలోకి వస్తే మీకు పాలాభిషేకాలు చేస్తాము, మా సమస్యలన్నీ చెప్పుకుంటాము. మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మా గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరించి మీరు మమ్మల్ని చల్లగా చూస్తారని, మా సమస్యలన్నీ మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా మా సమస్యలన్నీ ఒక ఎమ్మెల్యే హోదాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మా గజ్వేల్ సమస్యలు, మాకు ముఖ్యంగా మా తూప్రాన్ మండల్ సమస్యలు తీరుస్తారని మేము కోరుకుంటున్నాం. మా సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. మా తూప్రాన్ల సిసి రోడ్లు లేవు, బోరీలు లేవు, స్తంభాలు లేవు, ఇండ్లు లేవు. మాకు అనేక రకాలుగా ఒక ఎమ్మెల్యే హోదాలో చేసే పనులన్నీ మీరు చేయాల్సింది ఉంది. కాబట్టి మీ దృష్టికి మేము పలుమార్లు తీసుకొచ్చినా గానీ మీరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మీరు ఫామ్ హౌస్ విడిచిపెట్టి గ్రామాలలోకి రావాలని, మా ప్రజల సమస్యలు తీర్చుకోవాలని. తూప్రాన్ల కోర్టు భవనము మంజూరైంది, అది దాదాపు అది పరిష్కారం కాకుండానే పోతుంది. ఫైర్ స్టేషన్ లేదు, మళ్ళీ అదే విధంగా పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. అదే విధంగా మా తూప్రాన్ల ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి సమస్య అట్లనే ఉంది. అదే విధంగా మా బ్రహ్మన్పల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయండి. తూప్రాను నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యే హోదాల ప్రత్యేక శ్రద్ధ చూపించి తూప్రాను ఈ వచ్చే నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని, మీరు ఎమ్మెల్యేగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాం. అదే విధంగా మా తూప్రాన్లో ఇంకా పలు సమస్యలు ఉన్నాయి. కిష్టాపూర్ గుండ్రేడుపల్లి డ్యాము కూడా అది అక్కడ ఫ్లైఓవర్ కావాలి. ఇవన్నీ సమస్యలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం మా గజ్వేల్ ప్రజలము. మాకు మీరు గ్రామాలలో పర్యటించి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.
శ్రీకాంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ చేసిన సన్మానము మీరు ఆయనను బయటకు వెళ్ళమని చెప్తున్నారా లేకపోతే ఇంకేదైనా బయటకెళ్ళి గజ్వేల్ నియోజకవర్గం ప్రజలము 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినాము. ఎమ్మెల్యే గెలిపించినందుకు మా సమస్యలు పరిష్కరించి మా భవిష్యత్తు ఆయన చేతులు ఉంది కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఆయన సంతకాలు పెడితే ఆయన ప్రతిపాదన ప్రభుత్వానికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు ఈ చిన్న ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంతోనన్నా ఆయన మనసు కరిగి ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీరుస్తారని. ఇప్పుడు ఈ 15 ఏళ్ల నుంచి ఎన్నడూ మీ గ్రామానికి రాలేదు ఇక్కడికి? మా తూప్రాన్ మండలానికి ఒక్కటేసారి వచ్చిపోయింది. ఇట్లా మండలానికి వచ్చిందా గ్రామానికి వచ్చిందా? మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ ఓపెన్ చేస్తే దానికోసం వచ్చిపోయింది, ఒకటేసారి వచ్చింది. ఇంట్లో వేసుకున్నాం అనుకుంటున్నాడు, గరీబ్ వాళ్ళ బతికి ఏదో ఇంట్లో ఉంటున్నాడు. పరాయి వాళ్ళ పక్క వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ వచ్చి మాకు ఇట్లా ఎక్కడ ఏజ్ ఎట్లా నడుస్తుంది, ఏ తాలూకు ఎట్లా నడుస్తుంది చెప్పి చూసుకుని పోతున్నారు. ఏంది ఎవరు నడుచుకున్నారు ఇవ్వరు అని చెప్పి చూసుకుని పోతున్నారు. వాళ్ళన్నా దయచన్న పరాయి వాళ్ళ గెలిచిన వాళ్ళన్నా వచ్చి ఏమైంది వీళ్ళకి పరిస్థితి ఏముంది, గరీబ్ వాళ్ళ బతికి ఏముందని చెప్పి చూసిపోతున్నారు. కేసీఆర్ ఇంతకుముందు గెలిచిపించి ఆరాధించి గెలిచే ఉన్నాడు, ఇప్పటికే గెలిచే ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో వండుకొని బయటకి వెళ్తాడు. వరకు మేము బయటకి వచ్చా, బయటకి వెళ్ళి బయటకి ఒకసారి మా ఊరికి రావాలని మేము కోరుకుంటాం. మా బాధలు ఏందో, మా అరిశాసం ఏందో పట్టించుకుంటారు. ఇంకోటి మా పింఛన్ లేవు, ఇండ్లు లేవు, మోడీలు లేవు, బయటకి రావాలి. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళాలి. చదువుకోనికి పిల్లలకు ఆటో లేదు, ఎండలో నడిచేస్తారు. పని లేదు, పాట లేదు, బడి లేదు, గుడి లేదు, డబల్ బెడ్రూమ్ లేవు, మాకేమి లేవు. ఇండ్లు అన్ని గుడిసెలే ఉన్నాయి. కావాలి బస్సుకి ఏది ఇవ్వలేరు. మేము కేసీఆర్ బయటకు రాలి ధర్నా చేస్తాం. కేసీఆర్ వెళ్ళాలి బయటకు, చేస్తాం. నీ ఎంబడి తిరిగిన ఉద్యమకారులను రోడ్డు మీద పడేసినావు. గట్లనే నువ్వైతే గద్దెక్కినావు సారు. ఉన్న రోజులు గద్దె మీద ఉన్నావు, ఆ తర్వాత గద్దెడిచిపెట్టి ఫామ్ హౌస్ పోయినావు. అయితే ఉద్యమకారులు అయితే రోడ్డు మీద పడ్డట్టే కదా. అయితే ఇప్పుడున్న ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సారు ఉద్యమకారుల కోసం మాట ఇచ్చిండు సారు. మీరైనా జర్రంతా మాటల్లో పెట్టుకొని గమ్మ ఉద్యమకారులకు మర్చిపోకుండా మీరు చేస్తున్నన్ని చెయ్యమని ప్రజలు అడుగుతున్నారు సారు. మా న్యూస్ నుంచి అయితే అడుగుతలేవు సారు. ఇవన్నీ ప్రజల మాటలే, మాకేం అవసరం సారు, మేము అడుగుతామా? మేమేందంటే న్యూస్ చెప్పేటోళ్ళం, ప్రజల సమస్యలు మీ అందరి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి ఏమన్నా పరిష్కారం జరుగుతుందని మేము చూస్తాం. అయితే ఈ చూసే వ్యూవర్స్కి ఏమన్నా డౌట్లు ఉన్నా, మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా మా సై న్యూస్ను కాంటాక్ట్ కానీ మీకు నంబర్ కనిపిస్తుంది. అయితే మీరందరూ కూడా మా సై న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మళ్ళొక్కసారి మీ అందరికీ మా సై న్యూస్ తరపున క్షణార్థులు తెలియజేస్తున్నాము.